ఆ గాలికి అవును వాడు ఒక గంట సేపు పీల్చుకుంటే అతనికి 24 గంటలు ఒక రోజు ప్రాణం వచ్చింది. అడుగుతప్పడి, నేలతాడి, మయూరశిఖ, తెల్లగురువింద, ఎర్రగురువింద, అడ్డసరం, రణపాల, వావిలి, అవిస, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, తెల్లమద్ది, సోమిద, వాక. ఎక్కువ ఉంటారు హర్యానా, మహారాష్ట్ర. అందుకే బట్టతల కూడా ఉండేది కదా, ఉండేది కదా, ఉన్నా కమ్మింది కదా సార్. ఇప్పుడు ఆ గరిక ఉంది, గరికల క్యాన్సర్ కి ఇది కంట్రోల్ చేస్తే క్యాన్సర్ కంట్రోల్ చేస్తుంది అది ఏది గరిక. అప్పుడు దాన్ని ఏం చేస్తావు నువ్వు? అడవికి అగ్గి పెట్టవు, ఏమి పెడతావా? ఎకరం రైతు, కింద ఎకరం రైతు, ఇప్పుడు మధ్యలో 2 ఎకరాలు రైతు అండి. 4 ఎకరాలు అండి స్టార్టింగ్ పైలట్ ప్రాజెక్ట్ అండి. రైతుకి ఇలా మనం ఏదో చెప్పడం కన్నా ప్రాక్టికల్గా చేసి చూపిస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ ట్రైన్ అయ్యి ఇక్కడ చూసి ఈ రైతులకు వచ్చి వెనక ఆలయ తెలుసుకొని అప్పుడు పరిగెడతారండి. పూర్వం అందరికీ తలపాకలు ఉండేవండి. భటుడికి, రాజుకి, మంత్రికి, చాకలికి, మంగళందరికీ బాగా ఉండేవి. తలపాక అనేది వాళ్ళ వృత్తికి కావాల్సిన నాలెడ్జ్ని తీసుకొస్తామంటుంది. ఇది ఇప్పుడు మనకి సెల్ ఫోన్కి టవర్ కావాలి, పూర్వం ఇది టవర్ అండి. మనకి నేచర్ని తీసుకోవడానికి ఇది టవర్ అనమాట. అందుకని అందరికీ తలపాగా లేకుండా మగవాళ్ళు ఎవరు లేరు ఇండియన్స్. ఎక్కువ ఉంటారు, నార్త్ ఎక్కువ ఉంటారు, హర్యానా ఎక్కువ, హర్యానా, మహారాష్ట్ర. అందుకే బట్టతల కూడా ఉండేది కదా, ఉండేది కదా, ఉన్నా కమ్మింది కదా సార్. బాగుంది. 3 చోట్ల 3 బేస్ క్యాంపులు పెట్టానండి. ఇప్పుడు డముకు రెడీ అయిందండి, లంబసింగ్ కూడా రెడీ అవుతుందండి. ఇంకా ఈ జూన్ కల్లా అది రెడీ అయిపోద్ది. కానీ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వేస్తాం కల్టివేషన్. ఈ సంవత్సరం దీని మీద ఫుల్ ఫోకస్ అండి. ఇక్కడ సక్సెస్ చేసి ఇదే కాన్సెప్ట్ని అక్కడ కూడా బిల్డ్ చేస్తాం. ఈలోగా సీడ్ డెవలప్ చేస్తున్నాను. లంబసింగ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఫుల్ కంప్లీట్ అండ్ బిట్ అండి. ఇది మనం ఏదైతే కాన్సెప్ట్ చెప్పామో అడుగుతప్పడి, నేలతాడి, మయూరశిఖ, తెల్లగురువింద, ఎర్రగురువింద, అడ్డసరం, రణపాల, వావిలి, అవిస, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, తెల్లమద్ది, సోమిద, వాక బయో ఫెన్సింగ్ ఉంటుంది. ఫెన్సింగ్ ఎలా ఉంటుంది? వాక్కాయలు వస్తాయి. వాక్కాయలు పచ్చడి పప్పులో తీసుకెళ్ళచ్చు, పచ్చడి పెట్టుకోవచ్చు, వాక్కాయతో స్వీట్ కూడా చేయొచ్చు. అలాగే ఫెన్సింగ్కి మనం నల్లేరు, పొడపత్రి ఇవన్నీ వేస్తాం. అది లీవ్స్, ఫ్రెష్ లీవ్స్ అన్నీ ఇక్కడ కట్ చేస్తాం. ఇదేంటంటే 5 layers మెడిసినల్ ఫారెస్ట్ అండి. కింద భూమి మీద పెరిగే మొక్కలు ఉంటాయండి, చిన్న మొక్కలు, అదొక లేయర్ అండి. 2వ లేయరు చిన్న మొక్కలు అంటే నేలవేము, హెర్బ్. దాని తర్వాత బుష్లు అండి. ఇప్పుడు అడ్డసరం, అవిస ఇలాంటివి బుష్లు అనమాట అండి. మిగతావి పెద్ద వృక్షాలండి, మద్ది, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ. అలా మనం ఏం చేసామంటే 20 feet గ్యాప్లో పెద్ద మొక్కలు వేసామండి, మహావృక్షాలు. 10 feet దాంట్లో బుష్లు వేసామండి. అడుగుతప్పట, సరస్వతి, బ్రాహ్మి ఇలాంటివన్నీ వేస్తాం. ఇలా వేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి వర్షాకాలంలో లీవ్స్ మాకు వెట్ లీవ్స్ కావాలండి, రసానికి గుంటకలవర ఇలాంటివి పచ్చి ఆకులు కావాలండి. పచ్చి కోసి అమ్ముతారండి. వింటర్ వచ్చేటప్పటికి పొడపత్రి, నేలవేము, మురిపిండ ఇలాంటివన్నీ వింటర్కి క్రాప్కి వచ్చేస్తాయండి. అవి కట్ చేసి ఇస్తారండి. అంటే ఇప్పుడు మొత్తం ఈ మోడల్ మొత్తం చేస్తారా? మొత్తం ఇదే మోడల్, టోటల్ ఇదే కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు చెట్లు మారుతుంటాయి, ప్లాంట్స్ మారుతుంటాయి, కానీ కాన్సెప్ట్ ఇదే అండి. అవి ఎందుకు పని చేస్తాయి ఏంటి, దాని లాటిన్, ఫ్యామిలీ ఇలా మామూలుగా వస్తే కూడా స్టూడెంట్స్ వచ్చారనుకోండి, ఇక్కడ ఒక బొటానికల్ టూర్ అయిపోద్ది బ్రహ్మాండంగానే. లాటిన్, ఫ్యామిలీ, సాంస్క్రిట్, తెలుగు, లోకల్ నేమ్తో పాటు దాని మెడిసినల్ వాల్యూస్ ఏంటి, అంటే ఆయుర్వేదం ప్రకారం ఏం వాడుతున్నారు, సైంటిఫిక్గా ఏం ప్రూవ్ చేస్తారు దాని నుంచి, దాంట్లో ఏం ఆల్కైడ్స్ ఉన్నాయి, అలా మనం ఒక డేటా కూడా పెడతాం. ఇక్కడ చుట్టూ బౌండరీ వేస్తాం, పెద్ద చెట్లు పెరిగాక పెద్ద చెట్లకి వేసేస్తాం. ఈ ఆకుల కోసం అమ్ముకుంటారండి. ఇక వీళ్ళు ప్రతి ఇయర్ మార్చాల్సింది వట్టివేరు లాంటివి, అరుగుతప్పుడు లాంటివి మళ్ళీ వేయాలి తప్ప ఈ పెద్ద ట్రీస్ వేయాల్సిన పని లేదండి. మళ్ళీ ఆకులు అవి వస్తుంటే, కాయలు వస్తుంటే కోసి అమ్ముకుంటున్నారండి. అంటే అన్నిటికీ వాటర్ కావాలంటే వాటర్ పని ఏం లేదు. వాటర్ సోర్స్ ఉంటే ఒకలా చేయొచ్చు, వర్షాధారంతో కూడా మనం చేసుకోవచ్చు. మనం
ఫారెస్ట్ ఎలా పెరుగుతుందో ఆ పద్ధతిలో మనం వేయాలండి. కరెక్ట్గా వేయాలని చెప్పేసి ఎకరం నిండా కరెక్ట్గా వేసామనుకోండి రాదు, ఈల్డింగ్ రాదు. అలాగే ఉసిరిగా కావాలని ఒక ఎకరం అంతా ఒక ఉసిరిగా వేసామనుకోండి రాదు. ఫారెస్ట్ ఎలా ఉంటుంది, ఎప్పుడు ఒకే బ్లాక్లో మొక్కలు ఉండవు. ఒక బ్లాక్లో రకరకాల మొక్కలు ఉంటాయి. కరకాయ మొక్కలు ఒకటి ఉంటాయి, ఉసిరిగా మొక్కలు ఒకటి ఉంటాయి, తానికాయ మొక్కలు ఒకటి ఉంటాయి. అలా రకరకాలు పెరుగుతుంటాయి. అలా మొక్కలన్నీ మారిపోతుంటాయి. ఇది కూడా జంబ్లింగ్ అలా వేసాం. అడుగడికి మొక్కలు మార్చేసాం మనం. తొందరగా గ్రో అయిపోద్ది ఫారెస్ట్. ఇది ఒత్తి వాటర్, వర్షాకాలంలో వాటర్తో బతికేసి సంవత్సరం అంతా చక్కగా మనం ఫారెస్ట్ తయారైపోతుంది అన్నమాట. ఇదంతా ఉందో ఈ ప్యాచ్ మన వాటర్ ఉంది, మనకు బోర్వెల్ అని కనెక్ట్ చేయిస్తాను నేను. ఒక ప్యాచ్ రెడీ చేయించగలరు స్వామి మీరు? ఎక్స్క్లూజివ్ ఈ మోడల్ కాన్సెప్ట్ 5 layers మెడిసిన్ ప్లాంట్స్, ఈ 5 layers ఆఫ్ దిస్ అనేసి ఒకటి నాకు ఒకటి మోడల్ రెడీ చేసేసి మీరు వర్క్ స్టార్ట్ చేయండి. ఇది ఎప్పుడు చేయిస్తాం? ఎక్కడ సార్ ప్లేస్? ఇది మన ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, హాస్పిటల్, ఎయిమ్స్ విజయవాడ. ఇప్పుడు ఒక 5 hectares అలొకేషన్ అయింది హెర్బల్ గార్డెన్కి. ఈ 5 hectares లో ఇప్పుడు మనం ఈ ప్యాచ్ చాలు, మోడల్ ప్లాట్, జస్ట్ మోడల్. ఇట్ ఈస్ మోడల్ ప్లాట్, 5 layers ఆఫ్ ది మెడిసిన్, ఒక గ్రౌండ్ కవర్, ట్రీ కవర్, ది హౌ ఇట్ ఈస్ ది అనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీది ఏదైతే ఉందో అది రెడీ చేయించగలరా? పొడపత్రి మొత్తం ఫెన్సింగ్ కి పొడపత్రి లేదా అదర్ ఇంకా ఇది ఉంటే నల్లేరు డిమాండ్ నుండి వేసుకున్నాం సార్. నల్లేరు పొడపత్రి అంటే కాంబినేషన్ వేసేద్దాం. చుట్టూ మీరు ఎక్కడైనా ఉండి ఈ క్రీపర్స్ సెట్ చేసేసారు అనుకో, ఆ ఫెన్సింగ్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు మనం. వీటన్నిటికంటే ఫెన్స్ లో మీకు ఎక్కువ కోసుకోవడం ఈజీ, కలెక్షన్ ఈజీ సార్. ఇది మనం ప్లాంట్ దగ్గర పెడతాం బోర్డు లెంట్లో. ఇది లాటిన్ ఫ్యామిలీ, ఇది సంస్కృతం ప్రాంతీయ నామం, దాని మెడిసిన్ ఏంటి మన బోర్డ్స్ ఇప్పుడు ఇలా వస్తాయండి. మీకు ఇలా పంపిస్తాను నేను, రెడీ అవుతున్నాయండి. ఇప్పుడు ఒక 100 బోర్డులు రెడీ అయినాయి. నెంబరింగ్ కూడా వేసేస్తాం. ఇదంతా పూజలం గుడి కొండండి, పూజలం అమ్మవారి గుడి కొండ పక్కన. అదే వెళ్ళాను సార్. పగోడ పైన కడతాం సార్. దానికి జిగ్జాగ్ పెట్టేసి అక్కడ అలాగే ఆడ ధ్యాన మందిర్, తప్పకుండా ధ్యాన మందిర్. ఆ గాలికి అవును వాడు 1 గంట సేపు పీల్చుకుంటే అతనికి 24 గంటలు ఒక రోజు ప్రాణం వచ్చినట్టు. అంత ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ ఉంటుంది, ఇంకేమి కల్తీ ఉండదు. తప్పకుండా ఇప్పుడు ఈ కొండ అంతా కూడా మెడిసిన్ ప్లాంట్ చేసేస్తుంది సార్. ఇప్పుడు మీ కాన్సెప్ట్ ఎక్సలెంట్ కాన్సెప్ట్. ఓకే సార్. నేను ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నేను చేసేది కూడా అదే. గడ్డి 34 రకాలు ఉంది మన దగ్గర. ఓకే 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 సరే. 34 varieties విత్ అన్ని జియో ట్యాగ్ ఆల్సో. అలాగే మీరు చూసుకోవచ్చు, మీకు డిస్ప్లేలో ఇస్తాను. ఆ 34 variety గ్రాస్ ల్యాండ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయండి ఎక్కడ దేంట్లో. అది ఒక స్పెషల్ వెరైటీ. అప్పుడు ఆ గ్రాస్ దేనికి ఉపయోగపడుతుంది కూడా నాది దాంట్లో డేటా ఉంది మంది సైంటిఫిక్ గా. అప్పుడు రైతు ఏం చేస్తాడు, గడ్డిని కూడా ఏం చేస్తాడు, వేస్ట్ చేయడు, తీసాడు, కలెక్ట్ చేసి రైజోమ్ అంటే అది ఏమంటారు దాన్ని, దాన్ని వేరు ఉంటుంది, ఆ తుంగ. అది తుంగ దుంపకి ఎంత డిమాండ్ ఉంది స్వామి. అయ్యో చాలా డిమాండ్, అసలు మామూలు డిమాండ్ కాదు. అంత మామూలు అంత ఉంది డిమాండ్. అది అంత ఇది ఉంది మీకు ఆ గడ్డి. అప్పుడు ఇప్పుడు ఆ గరికి ఉంది, గరికల క్యాన్సర్కి ఇది కంట్రోల్ చేసే క్యాన్సర్ కంట్రోల్ చేస్తుంది అది. ఏది గరిక. అప్పుడు దాన్ని ఏం చేస్తావు నువ్వు, అడవికి అగ్గి పెట్టవు, ఏమి పెడతావా? అవును, ఇప్పుడు దాన్ని అమ్ముకోవచ్చు కదా నువ్వు. అదే మరి అదే సార్, అదే ఇప్పుడు అవేర్నెస్ తీసుకురావాలి. ఆ గరికి ఉన్న డిమాండ్ మీ శ్రీకాంతానికి లేదు, టేక్ చెట్టుకి లేదు, మీ అది ఉంది కదా జీడిమాడి దానికి కూడా లేదు. గరికున్న డిమాండ్ ఏది దాని దుంపకున్న డిమాండ్ వీటికి లేదు. చాలా ఎంత తుంగ దుంపకి గరికి వేరుకున్న డిమాండ్ టేక్ చెట్టుకి జీడిమాడి కూడా లేదు అని చెప్పారు సార్. కాబట్టి మనం అవన్నీ కాపాడుకుని అవన్నీ రెడీగా ఉన్నాయి మన దగ్గర. 34 రకాలు ఉన్నాయి మన దగ్గర గడ్డి. ఎన్ని ఆ 34 రకాలు ఏ గడ్డి దేనికి ఉపయోగపడుతుంది కూడా చెప్తున్నాం అంటున్నా. మనం ఒక డెమో ప్లాట్ తప్పకుండా ఆ గడ్డి నుంచి ఎట్లా మనం ఆదాయం సంపాదించాలా, ఇది గడ్డి నుంచి కూడా మెయిన్ గడ్డే. నువ్వు అప్పుడు పంట పండించు, ఏది ఏ పంట వేయగలదు గడ్డి.
ప్రతిరోజు మీరు ఇచ్చింది ప్రతిరోజు పూజ చేస్తాం. అలాగే ధనంతరి ఇలా మేము ఇప్పుడు ప్రస్తుతానికి 200 పెట్టామండి, దాదాపు 1500 పెడతామండి. ఇక్కడ ప్రస్తుతానికి 200 పెట్టాము. వెరైటీకి ప్రతి వెరైటీకి రైతుకి అవేర్నెస్ ఇస్తాం. ఇవి మేము వీటిని బై ప్రొడక్ట్స్ చేసి మనం మార్కెట్లో పంపిస్తాం. సీడ్ బ్యాంక్ కూడా ఉంది. సీడ్ బ్యాంక్ కూడా మన దగ్గర ఉందండి. ఈ పక్క వింగ్ అంతా సీడ్ బ్యాంక్ అండి. ఎంత సీడ్ బ్యాంక్ దాంట్లోనే ఉత్తరప్రదేశ్ వేర్ ప్లాంట్స్ కూడా మనం సీడ్ తీసుకొచ్చి వేస్తాం, డెవలప్ చేస్తామండి. ఇప్పుడు ఈ ఫుడ్ కూడా ఇప్పుడు మన ఇండియన్ హ్యూమన్ బాడీ ఒక 50 ఏళ్ళ క్రితానికి ఇప్పుడు ఉన్న డిఎన్ఏలో చాలా మార్పులు వచ్చాయండి. మనం ఎంత డిస్ట్రా అయిపోయిందంటే మన హ్యూమన్ బాడీ డిఎన్ఏ లెవెల్లో డిస్ట్రా అయిపోయిందండి. మళ్ళీ మన నెక్స్ట్ ఇండియన్ హ్యూమన్ బాడీని డెవలప్ చేయాలంటే పశు సంపద, మంచి విత్తనం ఉంటేనే రూట్ లెవెల్ నుంచి మళ్ళీ హ్యూమన్ని మనం బిల్డ్ చేయగలం. అందుకని ఓన్లీ కేవలం బ్రీడ్ కాపాడడం కోసం, వీటిని విత్తనం కాపాడడం కోసం ఈ పొలాల్లో కల్టివేషన్, మెడిసినల్ ప్లాంట్స్ వాళ్ళు ఫుడ్ కూడా వీటిని బై ప్రొడక్ట్స్ తీసుకుని మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేసి వీటిని ప్రొడక్ట్స్ తీసుకొచ్చి మనం ఫుడ్ సప్లిమెంట్స్ లాగా, మెడిసిన్స్ లాగా చేసి మనం ఇంటర్నేషనల్ మార్కెట్కి వెళ్ళగలిగితే ఈ రైతులందరూ అద్భుతంగా 2000 ఆవులు దాకా మా దగ్గర ఉంటాయి సార్. 13 బ్రీడ్లు, 2000 ఆవులు నా కాన్సెప్ట్. ఇవి నేను ఇక్కడ ఉంచుతాను. ఇట్లా 2000 తర్వాత పుట్టే పిల్లలన్నీ ఒక్కొక్క రైతుకి ఒకటి ఇస్తాను. ఎవరైతే కల్టివేట్ చేస్తున్నారో, ఇంట్రెస్ట్ ఉందో, ఈలోగా నాకు టెన్నిస్ అర్థం అయిపోద్ది. ఆ జెన్యున్ అన్నోడికి ఒక ఇస్తాను ఫ్రీగా. వాళ్ళ దగ్గర మళ్ళీ డెవలప్ అవుతుంది. ఒక 3 ఆవులు ఒక గిత్త ఇచ్చాను అనుకోండి, డెవలప్. అలాగే ఇక్కడ మేము ఫెస్టివల్స్ కూడా ప్రమోట్ చేస్తామండి. ప్రతి పండుగ ఇక్కడ చేస్తాం శాస్త్రోక్తంగా. ఇక్కడ ఏమి ఎంట్రీ ఫీజులు కానీ గోత్రనామాలకి ఎంత అని ఏమీ ₹1 ఛార్జ్ చేయమండి. సో ఫ్యామిలీతో రండి, చేయించగలండి. శాస్త్రోక్తంగా ఎలా చేయాలో అలా చేయిస్తామండి. ఇది ఒంగోలు అండి, ఒంగోలు బ్లాక్ అని మేడం. దా నిజమైన రైతు ఎప్పుడు కమర్షియల్గా ఆలోచించలేదండి. కమర్షియల్గా ఆలోచించుంటే ఈరోజు కార్పొరేట్ ఎందుకు పనికిరా రైతు దగ్గర. సాయిల్ అండి, ఇది 30 feet డెప్త్. ఇది సాయిల్ కండిషన్ మీకు ఇంకా ఎక్కడ ఇది లేదు అంటే రూట్ వెళ్ళిపోద్ది అండి. అది సాయిల్ ప్రొఫైల్. ఇప్పుడు ఈ పక్క కూడా చూడండి, దాంట్లో ఆ పక్క సాయిల్ అంటే మంచి సాయిల్ అంటున్నా. మీరు ప్లాంట్ ఎక్సలెంట్గా వెళ్తారు. యాక్చువల్గా ఇది మొత్తం ప్రొఫెసర్లు, సైంటిస్టులు అందరూ భూచక్కెర గడ్డ ఇదని చెప్తున్నారండి. కానీ బజార్లో భూచక్కెర గడ్డ అమ్ముతున్నారు. ఏం చేస్తారంటే కిత్తనారు ఉంది కదండి, కిత్తనారుని చెక్కేసి ఆ దొక్క తీసుకొచ్చి దానికి మట్టి పామి అది లేయర్స్గా కట్ చేసి ఇది భూచక్కెర గడ్డ అమ్ముతున్నారు. అది కాదు, అసలు ఒరిజినల్ భూచక్కెర గడ్డ ఇది. ఇది మనం డెవలప్ చేస్తున్నాడు, ఈ రైతులతో పండిస్తామండి. ఇది తెగేదండి, దీని లీఫ్ తెగేది, పాత పైకి ఉంటుంది, దుంప లోపల ఉంటుంది. ఇది కొంచెం లావ్ అయితే లేయర్స్లా కట్ చేసి తినేయచ్చండి. చాలా తీయగా బాగుంటుందండి. ఇది చాలా తీయగా ఉంటుంది. రోజు ఎంత మొక్క తిన్నాం అనుకోండి ఇంకా ఆకలేదు. ఇది మంచి పుష్టి అండి. నెర్వ్ స్ట్రెంగ్త్, మజిల్ స్ట్రెంగ్త్, ఎనర్జీ, ఇమ్యూనిటీ అన్నీ ఉన్నాయి సార్ ఇందులో. ఇది పచ్చి తినే కుకింగ్ ఎక్కడ ఉంది? కుకింగ్ లేదు, కుకింగ్ కూడా లేదు మనకి.